1 2 3 చెప్పు నాన్న. స్టార్ట్. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాస్ లివింగ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఉదయాన్నే రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం వెళ్తున్నాము. అనుకోకుండా ప్రయాణం అనమాట, అన్ఎక్స్పెక్టెడ్. అసలు మేము అనుకోలేదు. నైట్ 9కో 10కో అనుకున్నాము వెళ్ళాలని చెప్పేసి. ఇక నైట్ే బస్సులు బుక్ చేసేసుకొని ఇక స్టార్ట్ అవుతున్నాము. ఉదయాన్నే 7కి అయితే లేచి ఇంట్లో పని మొత్తం చేసేసుకొని పిల్లలకి స్నానాలు చేపించి మేము స్నానాలు చేసేసాము. ఇంకా ఇప్పుడే పూజ అయితే చేసి తినేసి అలా ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇక శ్రీశైలము వెళ్తున్నాం కదా, ఇక్కడ వెళ్ళే దగ్గర నుంచి శ్రీశైలం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మళ్ళీ చూపిస్తాను అనమాట. మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ అయితే గట్టిగా కొట్టండి. అబ్బా బాయ్ బాయ్. ఇక స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూపిస్తాను. వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. ఇదిగోండి, పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. శివయ్య పిలుపు వచ్చేసింది. చిన్ని కన్నమ్మలు రెడీ అయిపోయింది. వెళ్దామా కన్నమ్మా, ఇటు చూడు. చెప్పులేద్దాం అమ్మాయికి. ఇగో నీ షూస్ తెచ్చుకోపో, ఆటలు వేస్తుంది కానీ. ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నావా కన్నమ్మా? అబ్బో, నీ డ్రెస్ చూపి. వావ్, జిరాఫీలా క్యూట్ ఉన్నావు కదా. వచ్చేసాడు. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. వచ్చాడు బస్ స్టాండ్కి. నిద్రలు. వలిగింది. బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇంకా బస్సు అయితే రాలేదు. అనుకుంటా. ఎంత ఇష్టమో కదా చెల్లంటే నీకు. ముద్దు పెట్టి చెల్లికి. క్యూట్ నానా. ఎంత సీట్ నెంబరు? ఇచ్చుడు. పృథ్వీ, అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా? మధు మామ దగ్గరికి వెళ్దామా? ఇజ్జుడు, మనం మధు మామ దగ్గరికి వెళ్దామా? శ్రీశైలం వెళ్దామా? మనం స్వామి దగ్గరికి వెళ్దామా? చెప్పు. దొంగ. ఎక్కడికి వచ్చినా గొడవే కదా. ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ. అటు అమ్మ, నాన్న, తమ్ముడు దుర్గి నుంచి మాచర్ల నుంచి శ్రీశైలంకి డైరెక్ట్ వస్తారు. మేము ఇంకా అక్కడ శ్రీశైలంలో కలుస్తాం అన్నమాట ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళి ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తాము. చూపిస్తాను, మొత్తం చూసేయండి.
సైడా అదే ఇస్తారులే. తల్లి బస్ ఎక్కేసింది కన్నమ్మ. స్టార్ట్ అయితే అయిపోయాము శ్రీశైలం. ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సు. జర్నీలో చూపిస్తాను, చూసేయండి. ఓయ్ 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 ఓయ్. అమ్మో నిద్రపోతుంది నిజంగా. రియాన్షికతో మొదటిసారి శ్రీశైలం వెళ్తున్నాం కదా. చూడాలి ఎలా ఉండిద్ది ఏంటి జర్నీ అనేది. ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాము. మొత్తం బాగానే ఉంది, చల్లగానే ఉంది. అట్లా రాదు, ఈ హైట్లోనే వస్తుంది ఏసీ, ఇంత కిందకి రావట్లా. అలా ఉంటే వస్తుంది, ఇలా పడుకుంటాం కదా అలా రావట్లేదు. ఏం కాదులే. ఎలా ఉండిద్ది ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. మేము ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. చూడాలి ఎలా ఉండిద్ది ఏంటి అనేది. అదేంటి ఇచ్చుడు 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 ఇచ్చుడు. కన్నమ్మలే, చిన్ని కన్నమ్మలే. శ్రీశైలం వెళ్తుంది ఫస్ట్ టైం పుట్టిన తర్వాత కదా చింతల్లి. ఓయ్ హాయ్ చెప్పు రిత్వి. హాయ్. లంచ్ చేద్దామా? లంచ్ చేద్దామా? ఆమె తిందామా? తిందామా? ఏం తింటావు? లంచ్కి అయితే ఆపారు బస్. లంచ్కి అయితే ఆపారు బస్. అబ్బూ ఏందో ఫేస్ పెట్టడం. లంచ్ చేసేద్దాం వెళ్ళి. ఏంది నడవచ్చుగా చెప్పలేసాగా. దా మర్రా దా.
ఇక్కడ ఉందిలే కానీ ఇచ్చుడు ఏమన్నా ఇందాకలా చూడు ఏం కావాలో చూడు. అది కావాలా? నాకు అది కూడా నాకేనా? ఏంటి స్టైల్గా నిలబడ్డావు? ఏంటి ఏమైంది? ఏ పైకిలే కోతి చేష్టలు చేయి మాకు.
ప్రియాంశి తల్లి, ప్రియాంశి తల్లి నిద్ర అయిపోయిందా? నేను నిద్ర అయిపోయింది, శ్రీశైలం వచ్చేసింది. శ్రీశైలం రూమ్ అయితే మా నాన్న మా అమ్మ తీసుకున్నారు. రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. పైనే 242 ఉంటాయి. తాతయ్య దగ్గరికి వెళ్తావా ప్రియాంశి? ఓ జాగ్రత్త. 242 అంటే సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. నిదరా అది కామదు. ఏడ దిగుతాం? ఆడబెట్టి కూర్చోడమే. ఒకళ్ళు ఒక పని, ఒకళ్ళు ఒక పని, ఒకళ్ళు ఒక పని. శ్రీకృష్ణదేవరాయ 5 మెంబర్స్ రండి. చల్లటి గాలి తాగుతుంది. నైట్ అంతా ఉడికిపోయింది అక్కడ రూమ్లో. అస్సలు నిద్రే పట్ల. నిన్న వచ్చేటప్పుడు అకౌంట్లు అవన్నీ వీడియోలు తీయమందామంటే అబ్బాయి ముందు కూర్చుని నేనే వెనకొచ్చాను. ఎందుకు నేను తీసాగా చూపిద్దామని. బస్ స్టాండ్ మన దానికి దగ్గరగా ఉంది కదా, నడిచాను రావచ్చు. మమ్మల్ని నిన్న ఆడదులు అక్కడ ఆగింది బస్సు. అయిపోయింది. మందేనా బస్సు? బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. బస్కి బాయ్ చెప్తున్నావా? అలా చెప్పకూడదు నాన్న. పాప నిద్రపోతుంది, కొట్టకూడదు. హాయ్ చెప్పు. బాయ్ బాయ్ టాటా. See you. Like, share and subscribe. పాప సబ్స్క్రైబర్ నందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలంలో అయితే బస్ ఎక్కాము, బయలుదేరుతున్నాము. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్. అసలు నిద్ర లేదు. ఫేస్ చూస్తున్నారు కదా, చిన్న పాప నిద్రపోతుంది. ఈ కోతికి మాత్రం నిద్ర రాదు. నైట్ అంతా నిద్రపోకుండా అంతే ఉంది దొంగది కదా. బస్సు ఎక్కితే కానీ నిద్ర, బస్సు స్టార్ట్ అయితే నిద్ర వచ్చేస్తుంది. మా వారు అక్కడ కూర్చున్నారు. సరే మరి బాయ్. బాయ్ చెప్పు.
చెప్పు చెప్పు ఏంటి ఏంటి అమ్మ కొట్టింది. హ్యాపీ బర్త్డే చెప్తా అన్నావు. ఆ పాపి అబ్బో హ్యాపీ బర్త్డే చెప్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? బస్సు ఎక్కుతా. బస్ ఎక్కుతున్నావా? ట్రైను. ఇంటికి వెళ్తున్నావా? ట్రైను. ఇంటికి వెళ్దామా? ట్రైను. ట్రైన్కి వెళ్దామా?